అహ్మదాబాద్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి వరుసగా రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టోర్నమెంటుకు ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది. ఈ ఘన విజయానంతరం భారత జట్టు సభ్యులు తమ ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసి మీడియా కార్యక్రమాలు పూర్తయిన కొద్దిసేపటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ చైర్మన్ జైషా కలిసి ప్రపంచ కప్ ట్రోఫీని నేరుగా నరేంద్ర మోడీ స్టేడియం సమీపంలో ఉన్న హనుమాన్ టెక్రీ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయ స్వామి పాదాల వద్ద ట్రోఫీ నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడి ఆశీస్సులు తీసుకుని ఈ విజయాన్ని ఆయనకు అంకితం చేశారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్కు తట్టుకోలేక కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. 2024 నుంచి 26 మధ్య కాలంలో భారత జట్టు వరుసగా మూడో ఐసీసీ టైటిల్ గెలుచుకోవడం విశేషం. ఈ విజయంతో ప్రపంచ క్రికెట్లో టీమిండియా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటింది.